నందమూరి నటసింహం బాలకృష్ణ గారు ప్రస్తుతానికి ఆయన వరుస సినిమాలతో దూసుకుపోతున్నారని చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ ఇండస్ట్రీలో ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో రాణిస్తున్నారు ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో. అలాంటి బాలయ్య గారు ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాలు సాధించడం మాత్రమే కాదు, ఆ విజయాలతో పాటు ఆయన అవార్డులను కూడా అందుకుంటూ ఉన్నారు. వరుసగా 5 సినిమాల విజయాలతో టాలీవుడ్ లో టాప్ హీరోగా ఆయన దూసుకెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే నందమూరి చివరిగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అఖండ 2 కూడా ప్రేక్షకుల ముందుకు రావడం, ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలుసు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఇంకొక సినిమా చేస్తున్నారు. అయితే ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క అవార్డులను కూడా అందుకుంటూ దూసుకెళ్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే రీసెంట్ గా ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పైగా ఈ కార్యక్రమంలో భాగంగా ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. అయితే ఇదే కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. బాలకృష్ణ గారు అంతమంది ముందు ఆయన చేసిన ఆ పని ఇప్పుడు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది. ఇదంతా చూసి బాలయ్య గారి మనసు కూడా బంగారం అని అంటున్నారు అంతా. మరి ఇంతకీ బాలకృష్ణ గారు చేసిన పని ఏంటయా అంటే, మరి ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫంక్షన్ లో ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడమే మాత్రమే కాదు, ఆ అవార్డుని డ్రీమ్ గర్ల్ మరియు భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ గొప్ప నటీమణి అయిన హేమామాలిని చేతుల మీదుగా ఆ అవార్డుని అందుకున్నారు ఆయన. అయితే ఆయన అవార్డు తీసుకోవడం మాత్రమే కాదు, ఆవిడ పాదాలకి నమస్కరించడం అక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది. బాలకృష్ణ గారి సంస్కారం చూసి అభిమానులందరూ గర్వంగా ఫీల్ అవుతూ రకరకాల కమెంట్లు కూడా పెడుతున్నారు. మరొకసారి ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే, మొట్టమొదటిసారి నందమూరి నటసింహం స్టార్ హీరో బాలకృష్ణ గారు ఓ హీరోయిన్ పాదాలకి నమస్కరించడం చూస్తున్నాము అంటూ అందరూ ఆశ్చర్యపోతూ కమెంట్స్ పెడుతున్న వాళ్ళే. అలా మొత్తానికి ఓవైపు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా, మరోపక్క ఓ ఫిలాంథ్రఫిస్ట్గా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతో మంది లక్షలిచ్చి ఎంతో మందికి హాస్పిటల్ ద్వారా సేవలు అందిస్తూ వస్తున్న ఆయన ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన సినిమాకి గాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని అందుకోవడం మాత్రమే కాదు, అందరి ముందు ఓ ప్రముఖ నటీమణి కాళ్ళకి నమస్కరించడం, ఈ వయసులో ఆయన చేసిన ఈ పని ఓ హాట్ టాపిక్ గా మారింది. అదండి, అలా మొత్తానికి బాలయ్య బాబు గారు ఏం చేసినా అది ఓ పెద్ద సెన్సేషన్ అయి కూర్చుంటున్న నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలోనే వరుస సినిమాలతో లైఫ్లో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్న బాలకృష్ణ గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇంకొకసారి హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.